శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కీచకుడు ప్రవేశించాడు. ఈ పాండవులు తమ యొక్క అజ్ఞాతవాసం 10 మాసాలు గడిపారు, చివరికి వచ్చేసారు. ఇంకా అటువంటి సమయంలో ఆ కీచకుడు ప్రవేశించి ఆ సుధేష్ణ యొక్క అంతఃపురంలో ద్రౌపదిని చూశాడు. అత్యద్భుతమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి ద్రౌపదిని చూసి, ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు, ఇంతటి అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగింది, నీకు దాసి ఏమిటి అని ఆమె మీద మనసు పడినటువంటి వాడై ఆమెతో అనేక రకాలుగా మాట్లాడితే అప్పుడు ద్రౌపది కూడా చెప్పింది, ఇది నీకు యుక్తమైంది కాదయ్యా, పరదారాభిగమనం అనేటువంటిది ఎంత మాత్రము మంచిది కాదు, అది ప్రాణాంతకమైనటువంటిది అని అతడికి హితవు చెప్పినప్పటికీ అతడి మనస్సులో ఏమి ఏవముక్తస్తు శైరేంద్ర్యా కీచక కామమోహిత జానన్నపి సుదుర్బుద్ధి పరదారా విమర్శనే దోషాన్ బహూన్ ప్రాణహరన్ సర్వలోక విగర్హితాన్ ప్రోవాచేదం సుదుర్బుద్ధి ద్రౌపదీమజితేంద్రియ. శైరేంద్రి ఈ విధంగా హెచ్చరించినప్పటికీ అతడు మనస్సు ఏం మారల, కామమోహితుడే ఉన్నాడు. పరస్త్రీ పొందు వలన లోకనంత కలుగుతుంది, ప్రాణాలకు ముప్పు కూడా ఏర్పడవచ్చు అని చెప్పినా ఆ ద్రౌపదితో ఆ కీచకుడు ఇంకా ఇలా అంటున్నాడు, నార్హస్యేవం వరారోహే ప్రత్యాఖ్యాతుం వరాననే మాం మన్మథ సమావిష్టం త్వత్కృతే చారుహాసిని. ఓ సుముఖి, నా కోరికను తిరస్కరించకమ్మా, నీ గురించి నేను మన్మథునిచే పీడింపబడుతున్నాను, అందువల్ల నువ్వు నా కోరికను అంగీకరించాలి అన్నాడు. ప్రత్యాఖ్యాయచ మాం భీరువశగం ప్రియవాదినం నూనం త్వమసితాపాంగి పశ్చాత్తాపం కరిష్యసి. నేను నీకు అధీనుడయ్యాను, వశుడినైపోయాను, ప్రియం పలుకుతున్నాను, నన్ను తిరస్కరించి నిశ్చయంగా నువ్వు పశ్చాత్తాపాన్ని పొందుతావు అని కూడా చెప్పాడు. అహం విశుభ్రు రాజ్యస్య కృష్ణస్యాశ్చ సుమధ్యమే ప్రభుర్వాసయత్వా చైవ వీర్యే చ ప్రతిమక్షితవు. అంతేకాకుండా చెప్పండి, నా సమస్తమైనటువంటి రాజ్యానికి కూడా అధిపతిని నేనే. నువ్వేదో ఆ విరాట్ రాజు అతని దగ్గర నేను పనిచేస్తున్నాను అనుకుంటున్నాను, ఈ రాజ్యాన్నంతా కూడా నిలబెట్టింది నేనే. బలపరాక్రమాల్లో ఈ భూమి మీద నాతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. పృథివ్యాం మత్సమో నాస్తి కశ్చిదన్యపుమానిహ రూపయౌవన సౌభాగ్యై భోగైశ్చానుత్తమై శుభై. రూపంలో కానీ, యౌవనంలో కానీ, సౌభాగ్యంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, భోగంలో కానీ నాతో సాటి రాగలిగినటువంటి వాడు ఈ భూమి మీద ఎవరు లేడమ్మా. సర్వకామ సమృద్ధేషు భోగేషు అనుపమేష్వ్యః భోక్తవ్యేషు చ కళ్యాణి కస్మాత్ దాస్యే రతాహ్యసి. ఈ సమస్తమైన మనోరథాలు తీర్చగలిగినటువంటి అనుపమైనటువంటి భోగాలు ఇక్కడ నీకు అనుభవించడానికి అందుబాటులో ఉన్నాయి, నీకు ఇంకా ఈ దాసి పని నీకు ఎందుకమ్మా. మయా దత్తమిదం రాజ్యం స్వామిన్యసి శుభాననే భజస్వ మాం వరారోహే భుంక్ష భోగాననుత్తమాం. ఈ సమస్తమైన రాజ్యాన్ని నేను నీకు అర్పిస్తాను, నువ్వు ఇప్పుడు దీనికి మహారాణి అవుతావు, నన్ను స్వీకరించు, నాతో కూడా ఉత్తమమైనటువంటి భోగాలను అనుభవించు అన్నాడు. ఏవముక్తాతు సా సాధ్వీ కీచకేనాశుభం వచః కీచకం ప్రత్యువాచేదం గర్హయించస్య తద్వచః. ఆ పాపపు మాటలు వినేటప్పటికీ ద్రౌపదికి అమితమైన బాధ కలిగింది. వెంటనే అతడి మాటలను నిరసిస్తూ అతడితో బదులు చెప్పిందాం. మా సూతపుత్ర ముహ్యస్వ మాధ్యక్షస్వ జీవితం జానీహి పంచభిర్ఘోరై నిత్యం మామభిరక్షతాం. ఓ సూతపుత్ర, నువ్వు మోహజాలంలో పడకు, నీ ప్రాణాలు ఇప్పుడే నువ్వు పోగొట్టుకోకు. 5 భయంకరములైనటువంటి గంధర్వులను నిత్యం రక్షిస్తూ ఉంటారని తెలుసుకో. నాప్యహం త్వయా లభ్య గంధర్వాః పతయో మమ తే త్వాం నిహన్యుః కుపితా స్వాద్ఫలం మాన్యనీవశ మావ్యనీనిషః. ఆ గంధర్వులే నా పతులు, నువ్వు నన్ను ఎప్పటికీ పొందలేవు, వాళ్ళు ఆగ్రహిస్తే కనుక నేను చంపేస్తారు. కాబట్టి నిన్ను నువ్వు అదుపులో పెంచుకో, ఈ పాప బుద్ధిని విడిచిపెట్టు, సర్వనాశనం కాకు అని చెప్పింది. అశక్య రూపం పురుషై అధ్వానం గంతుమిచ్చసి యథా నిశ్చేతనో బాలః కోలస్థ కోలముత్తరం తత్తుమిచ్చతి మందాత్మ తథాత్మం కర్తుమిచ్చసి.
ఎవ్వరూ నడవని మార్గంలో నువ్వు నడవాలని ఎందుకు అనుకుంటావయ్యా? తప్పని తెలుసా? జ్ఞానం ఉందా? చక్కటి వంశంలో పుట్టినటువంటి వాడవా? నీకు ఇటువంటి దుర్బుద్ధి ఏంటి? మందబుద్ధి అయి ఒడ్డున కూర్చున్న కదలలేనటువంటి వాళ్ళు నది అవతల ఒడ్డుకు చేరాలని కోరుకున్నట్టుగా నువ్వు కూడా వినాశకరమైనటువంటి పని చెయ్యాలని కోరుకుంటున్నావు. నువ్వు అంతర్మహీం వా యది వోర్ధ్వముత్పతే సముద్రపారం యది వా ప్రధావసి తథాపి తేషాం న విమోక్షమర్హసి ప్రమాధినో దేవసుతా హి కేచరాః. నన్ను పాపచింతనతో చూస్తే కనుక నువ్వు పాతాళంలో దాగినా, ఆకాశంలోకి ఎగిరినా, సముద్రానికి అవతల తీరానున్నా, పారిపోయినా, ఎక్కడున్నా నా భర్తల చేతుల నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే వాళ్ళు దేవపుత్రులు, ఆకాశంలో సంచరించగలిగినటువంటి వాళ్ళు తమ శత్రువులను మధించగలిగినటువంటి అమితమైనటువంటి శక్తి సంపన్నులు. జాగ్రత్త అని చెప్పింది. మాం హి త్వం అవమన్వానః సోతపుత్ర వినంక్షసి ఆశుచాజ్యైవ నచిరా సపుత్ర సబాంధవః. నువ్వు నన్ను అవమానిస్తున్నావు, కొడుకులతో బంధువులతో కూడా నీకు ఇప్పుడే మూడుతుంది, నీ వినాశానికి ఇంకా సమయమేమీ లేదు, జాగ్రత్త అని చెప్పింది. దుర్లభామభిమన్వానః మాం వీరైరభిరక్షితాం పతిష్యసి అవశస్తోర్ణం వృంతాత్తాల ఫలం యథా. వీరులైనటువంటి గంధర్వుల చేత నేను ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటాను. నేను నీకు ఎప్పటికీ పొందరాని దాన్నే. ముగ్గినటువంటి తాటి పండు తొడిమి నుండి ఎలా రాలిపోతుందో అలాగే నన్ను అవమానించినటువంటి నువ్వు తప్పక పతనమైపోతావని. యో మాం అజ్ఞాయ కామార్తః అబద్ధాని ప్రభాషసే అశక్తస్తు పుమాంచైలం నలంఘయితుమర్హతి. నువ్వు నన్ను ఎరగకుండా కామాతురుడివి ఇలా అనేకములైనటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నావు. అశక్తుడైన పురుషుడు ఎంత ప్రయత్నించినప్పటికీ పర్వతాన్ని ఎగిరి దాటలేడు. జాగ్రత్త అంది. దిశ ప్రసన్నో గిరిగహ్వరాణివ గుహాం ప్రవిష్టో అంతరితోప్యుభాక్షితే జుహ్వం జపన్ వా ప్రపతన్ గిరేస్తటాత్ ఉద్ధా హుతాసనాదిత్య గతిం గతోపి వా భార్యాభిమంతా పురుషో మహాత్మనాం న జాతుముచ్చేత కథంచనాహతః. నువ్వు ఏ దిక్కులోకి వెళ్ళినా, ఏ దిక్కుల్ని శరణు కోరినా, కొండ గుహల్లో దాగిన, దుర్గమమైనటువంటి కంధరాల్లో దాగిన, భూమిలో చొచ్చుకుపోయినా, హోమాలు చేసినా, జపాలు చేసినా, కొండ శిఖరాల నుండి దూకినా, ప్రచండ కిరణాలు కలిగినటువంటి సూర్యాగ్నుని శరణు వేడిన మహాత్ములైన గంధర్వుల భార్యనైన నన్ను అవమానించిన నువ్వు వాళ్ళ చేతుల నుంచి తప్పించుకుని బ్రతకలేవు. నీకింకా బ్రతుకనేటువంటిది ఉండదు. జాగ్రత్త. మోఘం తవేదం వచనం భవిష్యతి ప్రతోలనం వా తులయా మహాగిరే హుతాసనం ప్రజ్వలితం మహావనే నిధాగమధ్యాహ్నయవాతుర స్వయం ప్రవేష్టు కామోసి వధాయ చాత్మనః కులస్య సర్వస్య వినాశనాయ చ. నా మాటలన్నీ కూడా వ్యర్థాలయ్యా. మహాపర్వతాన్ని తాసులో ఉంచి తోచడం సాధ్యమవుతుందా? ఒక పెద్ద పర్వతాన్ని త్రాసులో పెట్టి తోచగలవా? అలాగే నన్ను పొందడం కూడా అసాధ్యం. వేసవిలో మిట్ట మధ్యాహ్నం వేళ కార్చిచ్చుతో మండుతూ ఉన్నటువంటి అడవిలోకి ఆతులతో స్వయంగా ప్రవేశించిన వాళ్ళలాగా అడవిలోకి వస్తే వాడికి ఏముంటుంది? కార్చిచ్చుతో మండుతూ ఉంటుంది. అది వేసవిలో గబుక్కుని అడవిలోకి ప్రవేశిస్తే ఆ కార్చిచ్చులో మండిపోతాడు తప్ప వాడేమీ బ్రతికి బయటపడలేడు. అలాగా నీ చావు కోరి నీ వంశంతా నశించడానికి ఇందులో ప్రవేశించాలనుకుంటున్నావు నువ్వు. జాగ్రత్త. సదేవ గంధర్వ మహర్షి సన్నిధౌ సనాగలోకాసుర రాక్షసాలయే గూఢస్థితాం మామవమన్యచేతసా నజీవితార్థి శరణం త్వమాప్ససి. నేను ఇక్కడ ఎవ్వరికీ తెలవకుండా బ్రతుకుతున్నాను, అయినా నువ్వు తెలిసి నన్ను అవమానపరుస్తున్నావు. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు అలా చేసి నీ ప్రాణాలను దక్కించుకోవడం కోసం గంధర్వుల దగ్గరికి వెళ్ళినా, మహర్షుల దగ్గరికి వెళ్ళినా, దేవతల దగ్గరికి వెళ్ళినా, నాగలోకం వెళ్ళినా, అసురలోకం వెళ్ళినా, రాక్షస స్థావరాల్లో దాగినా కానీ నీకు అక్కడ శరణేమి లభించదయ్యా. నా భర్తలు నిన్ను వదిలిపెట్టరు. త్వం కాళరాత్రిమివ కశ్చిదాతురః
కిమ్మాం దృఢం ప్రార్థయసేజ్య కీచక కిమాతురంకే శయితో యథాశిశు చంద్రం జిగృక్షురివ మన్యసే హిమాం. రోగి కాళరాత్రిని ఆహ్వానించినట్టుగా నువ్వు ఎందుకు ఇంతగా పట్టుబట్టి నన్ను పొందాలని ప్రార్థిస్తున్నావు? తల్లి ఒళ్ళోని బిడ్డ ఆకాశంలోని చందమామను పట్టుకోవాలని కోరుకున్నట్టుగా నువ్వు నన్ను పొందాలనుకుంటున్నావు. ఇవి నీకు సాధ్యమయ్యేటువంటివి కాదు. అంతేకాదు నీ ప్రాణాలే ఉండవు. అసలు నీ ప్రాణాలకి ముప్పు తెచ్చేటువంటిది ఈ కోరిక. నువ్వు జాగ్రత్తగా ఉండండి. తేషాం ప్రియాం ప్రార్థయతో నతే భువి గత్వా దివం వా శరణం భవిష్యతి న వర్తతే కీచకతే దృశాశుభం యాతేన సంజీవనమర్ధయేత సా. ఆ గంధర్వుల ప్రియపత్రినైనటువంటి నన్ను అనుచితంగా కోరినటువంటి నీకు ఆకాశంలో కానీ భూమి మీద కానీ అసలు శరణి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. నీ జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవాలనే ముందు చూపు కానీ ఆలోచన కానీ నీకు లేవు. అందుకనే నువ్వు ఇలా కామాంధుడు అయ్యావు. అందువల్ల నీ ప్రాణాలని నువ్వు రక్షించుకోవడం అనేటువంటిదే చాలా కష్టమయ్యా అని చెప్పింది. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి కీచక వధ పర్వణి కీచక కృష్ణ సంవాదే చతుర్దశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో కీచక వధ పర్వం అనేటువంటి ఉపపర్వంలో ద్రౌపదీ కీచక సంవాదం అనే 14వ అధ్యాయం పూర్తయింది. 15వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతం అంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడు మహారాజుకి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, ప్రత్యాఖ్యాతో రాజపుత్ర్యా సుధేష్ణాం కీచకో బ్రవీత్ అమర్యాదేన కామేన ఘోరేణాభిపరిప్లుత. అలా రాజకుమారి ద్రౌపది చేత తిరస్కరింపబడి వెళ్ళినటువంటి కీచకుడు హద్దులెరిగిన భయంకరమైనటువంటి కామంలో కొట్టుమిట్టాడుతూ సుధేష్ణతో ఈ విధంగా అన్నట్ట. యథా కైకేయీ సైరంధ్రీ సమేయా తద్విధీయతాం ఏనోపాయేన సైరంధ్రీ భజేన్మాంగజగామిని తం సుధేష్ణే పరీప్సస్వ ప్రాణాన్మోహాత్ ప్రహాశిషం. ఆ సుధేష్ణతో చెప్పేట కేకే రాజపుత్రి, గజగమనైనటువంటి ఆ సైరంధ్రి నా దగ్గరకు వచ్చి నన్ను అంగీకరించేటువంటి ఉపాయం గురించి నువ్వు ఆలోచించు, ఆ పని చెయ్యి, ఆమె మీద మోహంతో నా ప్రాణాలు పోకుండా చూడు అని చెప్పాడు. తస్య సా బహుశ్రుత్వా వాచం విలపతస్తదా విరాట మహిషీ దేవీ కృపాంచక్రే మనస్విని. ఈ రీతిగా పదే పదే విలపిస్తున్నటువంటి కీచకుని మాటలు వినప్పుడు ఆ విరాటుని మహారాణి అయినటువంటి సుధేష్ణ మనసులో అతని పట్ల కొద్దిగా జాలి కలిగింది. వెంటనే ఆ సుధేష్ణ చెబుతాం, శరణాగతేయం శుశ్రోణి మయా దత్తాభయాచ సా శుభాచారాచ భద్రంతే నైనాం వక్తుమిహోత్సహే. సుధేష్ణ చెప్పింది అత కీచకుడితో, కీచక, ఈ సైరంధ్రి నా ఆశ్రయంలో ఉందయ్యా, నేను ఈమెకు అభయం ఇచ్చాను, నీకు మేలు కలుగుగాక, ఈమె ఎంతో సదాచారం కలిగింది, ఆమెకు నీ మనోగతాన్ని నేను చెప్పలేను అని చెప్పింది. నైషా శక్యాహి చాన్యేన స్పృష్టం పాపేన చేతసా గంధర్వాక్యల పంచైనాం రక్షంతి రమయంతి చ. అసలు ఈమెను పరపురుషులు ఎవరు దుర్బుద్ధితో తాకలేరు. ఈమెను 5 గంధర్వులు రక్షిస్తూ ఉంటారు, సుఖపెడుతూ ఉంటారు. ఏవమేషా మమాచష్టే తథా ప్రథమ సంగమే. మొట్టమొదటి ఆమె నాతో ఈ విషయం చెప్పింది. ఎప్పుడైతే నన్ను కలిసిందో మొదటిసారి ఆమె ఈ విషయం చెప్పింది. తథైవ గజనాసోరు సత్యమాహ మమ అంతికే తేహి క్రుద్ధా మహాత్మానః నాశయేయుర్హి జీవితం. ఈ సుందరి తను ఎవరైనా అవమానపరిస్తే, కోపిస్తే తన భర్తలు వాళ్ళ ప్రాణాలు తీస్తారని ఆ వాస్తవాన్ని నాకు ముందరే చెప్పిందయ్యా. రాజా చైవ సమీక్షైనాం సమ్మోహం గతవానిహ మయా చ సత్యవచనైః అనునీతో మహీపతి. నువ్వే కాదు, రాజు కూడా ఈమెను చూసి మోహితుడయ్యాడు. అప్పుడు నేను ఆయనకి ఈమె గురించి అంతా చెప్పాను, ఆమె చెప్పిన యథార్థ వచనాలని చెప్పి ఆయనకి నచ్చ చెప్పాను. సోప్యేనా మనిషం దృష్ట్వా మనసైవాభ్యనందత భయాద్గంధర్వముఖ్యానాం జీవితస్యోపఘాతినాం మనసాపి తతస్వేనాం న చింతయతి పార్థివ. అప్పటి నుండి ఆయన కూడా లోపల ఆమెను మెచ్చుకున్నారు. గంధర్వులు ప్రాణాలు తీస్తారనే భయంతో మహారాజు ఎప్పుడూ కూడా మనస్సులోనైనా ఆమెను గురించి ఇంకా తలుచుకోలేదు.
తే హి క్రుద్ధా మహాత్మానః గరుడానిల తేజసః దహేయురపి లోకాం శ్రీన్ యుగాంతేష్వివ భాస్కరాః. ఆ మహాత్ములైనటువంటి గంధర్వులు గరుడుల్లాగా వాయువుల్లాగా మిక్కి వేగం కలిగినటువంటి వాళ్ళు కనుక కోపిస్తే ప్రళయకాలంలో సూర్యుల్లా ముల్లోకాలని కూడా దగ్ధం చేయగలరు. శైరేంద్రియా హేతదాఖ్యాతం మమ తేషాం మహద్బలం తవ చాహమిదం గుహ్యం స్నేహాదాఖ్యామి బంధువత్. శైరేంద్రి స్వయంగా వాళ్ళ బలాన్ని గురించి నాకు చెప్పింది. సోదర ప్రేమ కారణంగా నేను నీకు ఈ రహస్యాన్ని చెప్పాను. అందువల్ల నువ్వు ఇది తెలుసుకుని దాని మీద దృష్టి పెట్టు. మా గమిష్యసి వైకృచ్ఛాంగతిం పరమదుర్గమాం బలినస్తే రుజంకుర్యు కులస్య చ ధనస్య చ. ఈమెను ధ్యానిస్తూ నువ్వు మిక్కిలి అనూహ్యమైనటువంటి సంకట పరిస్థితుల్లోకి చిక్కుకోకయ్యా. గంధర్వులంటే వాళ్ళు చాలా బలవంతులు, ఎవరినైనా సంహరించగలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు నీ వంశాన్ని సంపదను కూడా నాశనం చేస్తారు. తస్మాన్నాస్యాం మనఃకర్తుం యది ప్రాణాః ప్రియాః తవ మా చింతయేధా మాగాస్వం మత్ప్రియం చేదీచ్ఛసి. చెప్పింది, నీకు ప్రాణాల మీద తీపి ఉంటే, నాకు ప్రియాన్ని చెయ్యాలనుకుంటే ఈ శైలేంద్ర మీద మనసు పడకను, ఆమెను వదిలిపెట్టాయి. ఆమెను గూర్చి వచ్చినటువంటి ఆలోచనలు కూడా వదిలిపెట్టాయి. ఆమె దగ్గరకు కూడా నువ్వు వెళ్ళకు అంది. ఏవముక్తస్తు దుష్టాత్మ భగినీం కీచకో బ్రవీత్. అలా అనేటప్పటికీ ఆ దుష్టాత్ముడైనటువంటి కీచకుడికి ఇంకా కోపం వచ్చింది. ఏమిటి వీళ్ళందరూ నాకు ఇలా చెబుతారా అని ఆయనకి ఇంకా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన చెబుతున్నాడు, గంధర్వాణాం శతం వాపి సహస్రమయుతాని వా అహమేకో హనిష్యామి గంధర్వాన్ పంచకిం పునః. 100,000 లక్షల గంధర్వులు వచ్చినా ఒక్కడినే నేను చంపేస్తాను వాళ్ళని. ఈ 5 లెక్క నాకు. ఏవముక్త సుధేష్ణాతు శోకేనాభిప్రపీడిత అహో దుఃఖమహో కృత్యం అహో పాపమితి స్మః ప్రారుదద్భృశ దుఃఖార్థ విపాకం తస్య వీక్షస పాతాళేషు పతచ్చేష విలపన్ బడమాముఖే. అలా కీచుకుడు చెప్పేసేపటికి సుధేష్ణకి మిక్కిలి దుఃఖం కలిగింది, చాలా వ్యధ చెందింది. అయ్యో ఇంత దుఃఖం వచ్చింది ఏంటి, ఇంత సంకటం కలిగింది, ఇంత పాపం కలుగుతోంది అని అనుకుంది. దీనివలన కలిగేటువంటి పరిణామాన్ని తలుచుకుని ఇంకా దుఃఖం వచ్చింది ఆమెకు. మనసులో తన తమ్ముడు పిచ్చి మాటలు మాట్లాడుతూ స్వయంగా పాతాళంలోనో బడవాగ్నిలో పడిపోతున్నాడు అనేటువంటి విషయం అనుకుని ఆ కీచకుడికి చెబుతోంది, త్వత్కృతే వినశిష్యంతి భ్రాతర సుహృదశ్చమే కిన్ను శక్యం మయా కర్తుం యత్వమేవం అభిప్లుతః నచ శ్రేయోభిజానీషే కామమేవానువర్తసే. నాకు తెలుసయ్యా, నీ కారణంగా నా సోదరులు మిత్రులు అందరూ నశించిపోతారు. నువ్వు ఇటువంటి అనుచితమైనటువంటి కోరికను కోరుతున్నావు. దీనికోసం నేనేం చేయగలను? నీకు మేలేదో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, కేవలం కామానికి దాసుడవుతున్నావు. నీ వినాశాన్ని నువ్వు కోరి తెచ్చుకుంటున్నావు. నువ్వు వినాశమే కాదు, నీ వంశానికి వినాశం తెచ్చుకుంటున్నావు అంతే. ధ్రువం గతాయుస్త్వం పాప యదేవం కామమోహిత అకర్తవ్యే హి మాం పాపే నీనంక్షి నరాధమా. నిశ్చయంగా నీ ఆయు తీరిపోయింది, అందులో ఏం సందేహం లేదు. అందుకనే నీకు ఇంత కామమోహితుడు అయ్యావు. నువ్వు నన్ను ఎప్పటికీ చెయ్యకూడనటువంటి పాపకృత్యానికి ఒడిగొట్టేలా చేస్తున్నావు. అది ఇంకా దుర్మార్గమైంది. అపి చైతత్పురా ప్రోక్తం నిపుణైర్మనుజోత్తమయ్యేకస్తు కురితే పాపం స్వజాతిస్తేన హన్యతే. పూర్వం చాలామంది పెద్దలు పండితులు చెప్తూ ఉంటారు, కులంలో ఒక్కడు పాపం చేస్తే వాడి కారణంగా కులంలో వాళ్ళందరూ నశిస్తారు అని చెప్తూనే ఉంటారు. ఏకోహి కురితే పాపం కాలపాశవశంగతః నీచేన ఆత్మాపచారేణ కులం తేన వినశ్యతి అని రామాయణంలో కూడా యుద్ధకాండలో చెప్పబడింది. రాముడు సుగ్రీవునితో చెప్తున్నాడు, రావణుడు చేసినటువంటి తప్పుకు ఆ వంశమంతా నాశనం కావాల్సి వచ్చింది అని. అలాగా నీ పాపం వలన మొత్తం వంశమంతా నశిస్తుందయ్యా. గతస్త్వం ధర్మరాజస్య విషయం నాత్ర సంశయ అదూషకమిమం సర్వం స్వజనం ఘాతయిష్యసి. నువ్వు యముడింటికి వెళుతున్నావు, అందులో ఏమీ సందేహం లేదు. నువ్వు నీతో పాటు నిరపరాధులైన సమస్త బంధువులను కూడా చంపించబోతున్నావు అయ్యా అంది. ఏ తత్తుమే దుఃఖతరం ఏనాహం భ్రాతృ సౌహృదాద్ విదితార్థ కరిష్యామి తుష్టో భవ కులక్షయాత్. నేను ఈ సమస్త పరిణామాలను తెలిసి కూడా
సోదర ప్రేమతో నీ ఆజ్ఞను పాటిస్తున్నాను, అదే నాకు అన్నిటికీ మించిన దుఃఖ కారణమవుతోంది. నువ్వు మాత్రం వంశాన్ని అంతరింపచేసి సంతుష్టుడు అవుతావు, అందులో ఏం సందేహం లేదు. నీ వలన ఈ వంశక్షయం తప్పదు అంది. స్వమంత్రం అభిసంధాయ తస్యార్థమనుచించ ఉద్యోగం చైవ కృష్ణాయా సుధేష్ణా సూతమబ్రవీత్. ఆ తర్వాత ఆ సుధేష్ణ తాను చేయవలసిందేంటో ఆలోచించుకొని కీచుకుని యొక్క కోరికను గుర్తించి అతనికి ద్రౌపది యొక్క పొందు లభించడానికి తగిన ఉపాయాన్ని నిశ్చయించుకుని అతనితో ఈ విధంగా అందుట. పర్వణిత్వం సముద్దిశ్య సురామన్నం చకారయ తత్రైనాం ప్రేషయిష్యామి సురాహారీం తవాంతికం. ఏదైనా ఒక పర్వదినాన్ని పురస్కరించుకొని నీ ఇంట్లో మద్యాన్ని భోజన సామగ్రిని సిద్ధం చేయించు. ఆ తర్వాత నేను శైలేంద్రుని స్వర తెచ్చే మిష మీద నీ దగ్గరికి పంపుతాను. తత్ర సంప్రేషితామేనాం విజనే నిరవగ్రహే శాంతయేథా యథాకామం శాంతమానారమేద్యది. అక్కడికి పంపబడిన ఆమెని ఏకాంతంలో ఎలాంటి ఆటంకం లేకుండా నీ ఇచ్ఛానుసారం బుజ్జగించుకో. నీ యొక్క బుజ్జగింపులు పొందాక ఆమె నీకు వశం అవడానికి ఉద్యుక్తురాలు కావచ్చునేమో. ఇంతకంటే నేను చేయగలిగింది ఏం లేదు, ఇది చేస్తాను అని చెప్పింది ఆమె. ఇత్యుక్త సన్వినిష్క్రమ్య భగిన్యా వచనాత్తదాసురామాహారయామాస రాజార్హాం సుపరిష్కృతాం భక్ష్యాంశ్చ వివిధాకారాన్ బహూశ్చోచ్చావచాం సదా కారయామాస కుశలైహన్నం పానం సుశోభనం. ఆ సోదరి మాటలను విన్నాడు. అప్పుడు కొద్దిగా ఊరట పొందాడు కీచకుడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి అతడు సమయానుకూలంగా నేర్పుగల వంట వాళ్ళందరినీ పిలిపించి రాజులు ఉపయోగించే ఉత్తమమైనటువంటి రుచికరమైన మద్యాన్ని కూడా తెప్పించాడు. రకరకాల పిండి వంటలను, శ్రేష్టమైన అన్నపానాలను తయారు చేయించాడు. తస్మిన్ కృతే తదా దేవి కీచకేనోపమంత్రిత. అవన్నీ అయిన తర్వాత కీచకుడు సుధేష్ణను భోజనానికి పిలిచాడు. త్వరావాన్ కాలపాసేన కంటే బద్ధ పశుర్యథ నావబుధ్యత మూఢాత్మ మరణం సముపస్థితం. ఆ మూఢాత్ముడైనటువంటి కీచకుడు మెడలో ఉరితాడు కట్టబడిన పశువులాగా తనకు సమీపానికి వస్తున్న మృత్యువును గుర్తించలేకపోయాడు. దాంతో అతడు ద్రౌపదిని పొందాలని ఊవిళ్ళు ఊరుతున్నాడు. అంతేగాని ద్రౌపది రూపంలో మృత్యువు తనను సమీపిస్తోంది అనేటువంటి విషయం అతడికి అర్థం కాలేదు. మధుమద్యం బహువిధం భక్ష్యాంచ వివిధాకృతా సుధేష్ణే బ్రూహి శైరేంద్రియం యథా సామే గృహం వ్రజేత్. ఓ సుధేష్ణ, అనేక విధాలైన మధురమైన మద్యాలను తెప్పించాను, రకరకాల వంటకాలను సిద్ధం చేయించాను. ఇప్పుడు శైరేంద్రుడు నా ఇంటికి వచ్చేయాలని ఆమెకి చెప్పు అన్నాడు. కేనచిత్వజ్య కార్యేణ త్వర శీఘ్రం మమ ప్రియం అహం శరణం దేవం ప్రపద్యే వృషభద్భగం సమాగమం మే శైరంధ్యా మరణం బాధిషేతి వై. ఏదో ఒక వంకతో ఆమెను నా దగ్గరికి పంపించు, నా కోరికను త్వరగా సిద్ధింపచేయి. నేను భగవంతుడైనటువంటి శంకరుణ్ణి శరణు కోరుతున్నాను. ప్రభువు నన్ను శైరేంద్రతో కలుపు, లేదా మరణాన్ని ప్రసాదించు అన్నాడు. అందువల్ల ఆ రెండోది భగవంతుడు తప్పనిసరిగా ప్రసాదిస్తాడు అన్నమాట. సాతమాహ వినిస్వస్య ప్రతిగచ్చ స్వకం గృహం ఏషాహమపి శైరేంద్రీం సురార్ధే తోర్ణమాదిశే. అప్పుడు సుధేష్ణ దీర్ఘంగా నిట్టూర్చింది. అతనితో నువ్వు ఇంటికి వెళ్ళు, నేను శైరేంద్రుని వెంటనే అక్కడికి మధుర తమ్మని పంపుతాను అన్నది. ఏవ ముక్తస్తు పాపాత్మా కీచక స్వరిత పునః స్వగృహం ప్రావిశత్తోర్ణం శైరేంద్రీ గతమానస. ఆమె అలా చెప్పడంతో శైరేంద్రుని తలుచుకుంటూ ఆ పాపాత్ముడైన కీచకుడు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయట. అప్పుడు సుధేష్ణ ప్రేషయామాస శైరేంద్రీం కీచకాలయం. అప్పుడు సుధేష్ణ శైరేంద్రుని కీచకుని ఇంటికి పంపించింది. శైరేంద్రి చెప్తోంది, ఆ సుధేష్ణ చెప్తోంది శైరేంద్రికి, ఉత్తిష్ట గచ్చ శైరేంద్రి కీచకస్య నివేశనం పానమానయ కళ్యాణి పిపాసామాం ప్రభాదతే. ఓ శైరేంద్రి, ఆ కీచకుడి ఇంటికి వెళ్ళు, నన్ను దాహం బాగా బాధిస్తోంది, అక్కడి నుంచి నేను తాగడానికి తగిన పానీయాన్ని తెచ్చిపెట్టింది అంటే శైరేంద్రి చెప్తాను, నగచ్చేయమహం తస్య రాజపుత్రి నివేశనం త్వమేవ రాజ్ఞి జానాసి యథాస నిరపత్రప. ఓ రాజకుమారి, నేను అతని ఇంటికి వెళ్ళను, నీకు కూడా తెలుసు కదా అతడు ఎలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడాడో అవన్నీ నీ ఎదురుగుండానే మాట్లాడాడు. అందువల్ల ఆ విషయాలన్నీ నీకు తెలిసేందుకు నేను వెళ్ళనంది. నచాహం అనవద్యాంగి తవ భీష్మని భామిని కామవృత్తా భవిష్యామి పతీనం వ్యభిచారిణి. నేను నీ భవనంలో నా భర్తల దృష్టిలో స్వేచ్ఛాచారిణిగా వ్యభిచారిణిగా మారి ఉండలేనమ్మా అని చెప్పింది.
త్వం చైవ దేవి జానాసి యథా చ సమయకృత ప్రవిశంచ మయా పూర్వం తవ వేష్మి భామిని. పూర్వం రాజభవనంలో ప్రవేశించేటప్పుడే చెప్పాను, నాకు అయిష్టం కలిగించకూడదు, నేను చేసిన ప్రతిజ్ఞ నీకు తెలుసు, అందువల్ల నువ్వు నన్ను అక్కడికి పంపించకు. కీచకస్తు సుఖే శాంతే మూఢో మదనదర్పిత సో అవమస్యంతి మాం దృష్ట్వా నయాస్యే తత్ర శోభనే. సుధేష్ణ, ఆ మూర్ఖుడైన కీచకుడు మదన దర్పంతో ఉన్మత్తుడేమన్నాడు, అతడు నన్ను చూడగానే అవమానిస్తాడు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళను. సంతి బహ్యస్తవ ప్రేష్యా రాజపుత్రివశానుగా అన్యాం ప్రేషయ భద్రంతే సహిమాం అవమంస్యతే. నీ దగ్గర చాలామంది దాసీలు ఉన్నారు, వాళ్ళు ఎవరినైనా పంపి, నీకు మేలు జరుగుతుంది. నేను వెడితే కనుక కీచకుడు తప్పకుండా నన్ను అవమానపరుస్తాడు అని చెప్పింది. ఆ మాటలు వింది సుధేష్ణ చెబుతాను. నైవత్వం జాతు హింస్యాన్ సహిత సంప్రేషితం మయా ఇత్యుక్త్వా ప్రదోపాత్రం సవిధానం హిరణ్మయం. నిన్ను ఇక్కడి నుండి పంపుతున్నాను కనుక అక్కడ అతడు నీకు ఏ హాని చేయడు అని సుధేష్ణ ద్రౌపది చేతిలో ఒక బంగారు పాత్రని మోత్తం ఉన్నటువంటిది పెట్టింది. శాశంకమాన రుదతి దైవం శరణమీషి ప్రాతిష్ఠిత సురాహారి కీచకస్య నివేశనం. అప్పుడు పాపం ఆ ద్రౌపది మద్యం తేవడం కోసమని ఆ పాత్రని తీసుకుని శంకితమైనటువంటి హృదయంతో తన పాతివ్రత్యాన్ని రక్షించుకోవడానికి మనసులోనే బాధపడుతూ సూర్యభగవాన్ని వేడుకుంటూ ఆ కీచకుని ఇంటికి బయలుదేరిందిట. సైరంధ్రి అంటోంది, యథాహమన్యం భర్తృభ్య నాభిజానామి కంచన తేన సత్యేన మాం ప్రాప్తాం మా కుర్యాత్ కీచకో వసే. ఆ సూర్యభగవాన్ పరంగా, భగవంతుడా, నేను నా పతులను తప్ప వేరెవరిని మనసులో తలవందాన్ని అయితే ఆ సత్యప్రభావం వల్ల కీచకుడు తన ఇంటికి వచ్చిన అబలనేని నన్ను బలవంత పెట్టకుండుగాక అని ప్రార్థించిందిట. ఉపాతిష్టత సా సూర్యం ముహూర్తమబలా తతః సా తస్యాస్తనుమధ్యాయా సర్వం సూర్యో అవబుద్ధవాన్ అంతర్హితం తతస్తస్యా రక్షో రక్షార్థమాదిశత్ తచ్చైనాం నాజహాత్ తత్ర సర్వావస్థా స్వనందితాం. అన్ని విధాల అబలైనటువంటి ఆ ద్రౌపది కొద్దిసేపు సూర్యుడిని అలా ఆరాధిస్తూనే ఉండిపోయిందిట. అప్పుడు సూర్యుడు ఆ ద్రౌపది యొక్క పరిస్థితిని గ్రహించాడు. ఆమె రక్షణ కోసం అదృశ్య రూపంలో ఒక రాక్షసుని నియమించాడు. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ పతివ్రత అయిన ద్రౌపదిని అక్కడ అసహారాయులుగా వదిలిపెట్టాడు. అలాంటి వాడిని పంపించాడు. తాం మృగీమివ సంత్రస్తాం దృష్ట్వా కృష్ణాం సమీపగాం ఉదతిష్టన్ ముదాసూత నావం లబ్ధేవ పారగః. భీతి చెందినటువంటి ఆడ లేడిలా భయపడుతూ ద్రౌపది సమీపించడం చూసిన కీచకుడు ఆనందంతో పొంగిపోయాడు, లేచి నిలబడ్డాడు. నదిని దాటాలనుకున్న వాడికి నావ లభించినంత ఆనందాన్ని పొందేట. ఇది శ్రీమన్మహాభారతే విరాటపర్వణి కీచకవధపర్వణి ద్రౌపదీ సురాహరణే పంచదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో కీచకవధ పర్వంలో ఉపపర్వంలో ద్రౌపది మధుర తెచ్చడం అనేటువంటి 15వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.